హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యు ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈరోజు మన క్వార్టర్స్కి గెస్ట్లు వస్తున్నారు. సో వాళ్ళ కోసం లంచ్లోకి ఏమేమి స్పెషల్స్ చేశానో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను. సో లెట్స్ స్టార్ట్ అవర్ వ్లాగ్. సో ఫస్ట్ అయితే చికెన్, ఫిష్ అన్నీ క్లీన్ చేసేసుకున్నాను. ఫిష్ అయితే నిన్నే తీసుకొని వచ్చారు, నిన్న ఈవినింగ్ తీసుకొని వచ్చారు. సో అతనే ఫిష్ మొత్తం క్లీన్ చేసేసి మ్యాగ్నేషన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశారు. నేను వీడియో షూట్ చేస్తూ ఇవన్నీ క్లీన్ చేసి కుక్ చేయాలి అంటే చాలా టైం పడుతుంది అండ్ వీడియో కూడా చాలా లాగ్ అయిపోతుంది అండ్ మన గెస్ట్లు కూడా వచ్చేస్తారు. సో అందుకనే చాలా వరకు మా హస్బెండ్ అయితే హెల్ప్ చేశారు. మీకు చూపిస్తున్నాను కదా, ఇది కీర్ రైస్. సో నాకైతే ఫస్ట్ ఇది చూడగానే ఏంటి ఇలా ఉంది అనేసి అనుకున్నాను. అస్సలు నాకు నచ్చలేదు. ఈ రైస్ ఎలా ఉందంటే బ్రౌన్ కలర్లో బ్రౌన్ రైస్లా ఉంది. కీర్ రైస్లో కూడా చాలా వెరైటీస్ ఉంటాయి కదా, సో అందులో ఇదొకటి. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నా. నేను ఎప్పుడూ చేసే కీర్ రైస్ ఎలా ఉంటుందంటే చాలా చిన్నగా ఉంటాయి. సో నేను ఇది తీసుకురాగానే మా హస్బెండ్ అయితే తిట్టాను, ఎందుకు మనకు తెలియలేనివి తీసుకొని వస్తామని. ఫోన్ చేసి అడిగారు, వద్దన్నాను, కానీ తీసుకొని వచ్చారు. షాప్లో కూడా ఇదొక్కటే ఉందంట, సో అందుకనే తీసుకొని వచ్చారు. ట్రై చేయు, బాగోపోతే చూద్దాము, ఏదో ఒకటి చేద్దాము, ఫస్ట్ ట్రై చేయనేసి అన్నారు. సో లాస్ట్లో చూపిస్తాను మీకు. కీర్ రైస్ని వాటర్ వేసి సోక్ చేశాను. నెక్స్ట్ కొబ్బరన్నం చేస్తున్నాను. కొబ్బరన్నం కోసం కూడా ఒక 3 గ్లాసెస్ రైస్ తీసుకొని నీట్గా వాష్ చేసి వాటర్ వేసి నానపెట్టేశాను. సో మా హస్బెండ్ అయితే అన్నిటిలోకి నాకు ఆనియన్స్ అవి కట్ చేసి ఇచ్చేసారు. కొబ్బరన్నంలోకి కొబ్బరి పాలు తీసి రెడీగా పెట్టుకున్న. ఈ స్టెప్స్ అన్ని మీకు చూపించట్లేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను లాస్ట్ వీడియోలో షేర్ చేశాను ఈ రెసిపీస్. సో ఈ రెసిపీస్ చేస్తూ మన ఇంటికి ఎవరు వస్తున్నారో మాట్లాడుకుందాం. నా ఫ్రెండ్ లావణ్య వాళ్ళ ఫ్యామిలీ. లావణ్య కోసం నేను చాలా వీడియోస్లో చెప్పాను, క్వార్టర్స్లో మా ఇద్దరు ఫ్యామిలీస్ తెలుగు ఫ్యామిలీస్ ఉన్నాయని. సో లావణ్య వాళ్ళ ఫ్యామిలీ వస్తుంది అండ్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను వస్తున్నారు. సో లావణ్య ప్రెజెంట్ అయితే ప్రెగ్నెంట్తో ఉంది, 8th month. సో వాళ్ళకి లంచ్కి ఇన్వైట్ చేసాం. సో వాళ్ళ కోసమే ఈ స్పెషల్స్ అన్ని ప్రిపేర్ చేస్తున్నా. లాస్ట్ సండే వాళ్ళ ఇంటికి మాకు ఇన్వైట్ చేసింది. సో ఆ సండే డే అంతా కూడా వాళ్ళ ఇంట్లోనే టైం స్పెండ్ చేసాం. సో లాస్ట్ సండే అంతా కూడా మంచిగా ఎంజాయ్ చేసాం, ఒక మెమరబుల్ డే. సో ఈ సండే మన ఇంట్లో ఎంజాయ్ చేయబోతున్నాం. కొబ్బరన్నం అవుతూ ఉంటుంది. ఇంకా చికెన్ కర్రీ స్టార్ట్ చేస్తున్నా. చికెన్ పీసెస్ అన్నీ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఇవి బిర్యానీలోకి అయితే చాలా బాగుంటాయి. సో నేను ఇక్కడ చికెన్ కర్రీ చేస్తున్నాను కాబట్టి ఆ పీసెస్ని హాఫ్ కట్ చేసేస్తున్నా. చికెన్ కర్రీ మంచిగా జ్యూసీగా చేస్తాను, ఎందుకంటే ఉల్లిగారెలు వేస్తాను. గారెల్లోకి కావాలి, అలానే కొబ్బరన్నంలోకి కావాలి కాబట్టి. సో ఎక్కువ గ్రేవీ వచ్చేటట్టు మంచిగా జ్యూసీగా చేస్తున్నా. చికెన్లో ఉప్పు, కారం, నిమ్మరసం. చికెన్లోకి ఎంత ఉప్పు కారం పడుతుందో అంతా ఇప్పుడే వేసేసి చికెన్ ముక్కకి బాగా పట్టించి మూత పెట్టి ఒక 15 minutes వదిలేస్తాను. ఇలా చేస్తే ఉప్పు కారం చికెన్ పీసెస్కి బాగా పడుతుంది. ఇంకా మీ చాయిస్, ఇందులో గరం మసాలా, చికెన్ మసాలా కూడా వేసుకోవచ్చు. నేనైతే కర్రీ చేసేటప్పుడే యాడ్ చేస్తాను. ఇప్పుడు బేసన్లో ఆయిల్ వేసుకుంటున్నా. సో నాన్ వెజ్ కర్రీస్లోకి మనకి ఆయిల్ ఎక్కువే పడుతుంది, సో దట్ నేను ఆయిల్ ఎక్కువ వేసుకున్నాను. ఆయిల్ హీట్ అయ్యాక 2 పెద్ద సైజులో ఉన్న ఆనియన్స్, ఒక 4-5 పచ్చిమిర్చి వేసుకున్నాను. ఉల్లిపాయలు బాగా వేగించి ఇందులో చికెన్ వేసుకుంటాను. మీడియం ఫ్లేమ్లో చికెన్ని బాగా ఫ్రై చేసి అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్, అలానే టమాటో ప్యూరీ వేసుకున్నా. టమాటో ప్యూరీకి 4 టమాటాలు, 2 ఆనియన్స్ మిక్సీ పట్టించాను. సో టమాటో ప్యూరీ బాగా పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకొని చికెన్లో ఉన్న వాటర్ అంతా రిలీజ్ అవుతుంది కదా, సో ఆ వాటర్తోనే చికెన్ కుక్ అవుతుంది. మనం ఎక్స్ట్రా వాటర్ ఏం వేయాల్సిన అవసరం లేదు.
కొబ్బరన్నం అయిపోయింది, చికెన్ అవుతూ ఉంది. ఇంకా గారెల కోసం మినపప్పు కూడా గ్రైండ్ చేసి పెట్టేసుకుంటే ఈలోపు చికెన్ అవుతూ ఉంటుంది. ఇంకో సైడ్ ఆయిల్ పెట్టి గారెలు వేసేస్తాను వేడివేడిగా. ఇక్కడ ఫుల్ వర్షం పడుతుంది. ఈ వర్షంలో కొడి కూర చిల్లగారి తింటే ఎలా ఉంటుంది? వావ్ అనాల్సిందే కదా. సో సూపర్గా ఉంటుంది. ఈ కాంబినేషనే అదూర్స్ అసలు. నేను పిండి ఇలానే లూజ్గానే గ్రైండ్ చేసుకుంటాను. సో చాలామందికి డౌట్ వస్తుంది, ఇంత లూజ్గా ఉంటే ఆయిల్ పీల్చేస్తుంది అండ్ గారెలు వస్తాయా రావా అనేసి. వస్తాయి బాగానే. సో ఇందులో నేను ఒక 3 ఆనియన్స్ చిన్నగా చాప్ చేసి వేసుకున్నాను. సో గారెల్లో ఆనియన్స్ ఎక్కువ ఉంటేనే క్రిస్పీగా బాగుంటాయి. సో ఆనియన్స్, ఉప్పు, కొత్తిమీర, జీలకర్ర వేసుకున్నాను. పచ్చిమిర్చి వేయట్లేదు, కిడ్స్ ఉన్నారు కదా. సో మనమైతే చూసుకొని తింటాం, వాళ్ళైతే చూసుకోరు కదా. సో అందుకనే పచ్చిమిర్చి వేయలేదు. సో పిండి కలిపి పక్కన పెట్టుకున్నా. సో ఒకసారి చికెన్ కర్రీ చూసేసి అప్పుడు గారెలు వేసేద్దాం. సారీ గైస్, ఇందాక చికెన్ కర్రీలో గరం మసాలా, చికెన్ మసాలా వేసినప్పుడు అది ఆన్లోనే ఉందనుకున్నాను వీడియో, కానీ అది ఆఫ్లో ఉంది, చూసుకోలేదు. సో చికెన్ మసాలా, గరం మసాలా యాడ్ చేసుకున్నాను. చికెన్ గ్రేవీ బాగా వచ్చింది కదా. ఇంకా లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నా. గారెలు వేయడానికి కడాయిలో డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ బాగా మరిగిన తర్వాత గారెలు వేసుకున్నా. ఏంటి గారెలు ఇంత చిన్నగా వేస్తున్నాననేసి అనుకోకండి. నాది చిన్న హ్యాండ్ కాబట్టి చిన్నగా పొట్టిగానే వస్తాయి నా గారెలు. ఇలా గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా ఉంటాయి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే మళ్ళీ లోపల పచ్చిగా ఉంటుంది పిండి. సో మీడియం ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోండి. సో ఇంక ఇక్కడ కీర్ కోసం గిన్నెలో పాలు వేస్తున్నాను. ఫస్ట్ ఒక ప్యాకెట్ పాలు వేసేసుకొని అందులో ఒక గ్లాస్ వాటర్ వేస్తాను. పాలు బాగా మరిగిన తర్వాత ఒక పొంగు వచ్చాక రైస్ వేసుకుంటాను. సో మనకి కీర్లోకి ఎలా అయినా సరే 1 లీటర్ పాలు అయితే పడతాయి. సో ఇంకో ½ లీటర్ నేను ఎలా వేస్తానంటే రైస్ ఉడుకుతుంది కదా. సో కొద్దిగా పాలు వేస్తూ ఉంటాను, ఎందుకంటే రైస్ ఉడకడానికి చాలా టైం పడుతుంది మనకి. ఇప్పుడు రైస్ వేసుకున్నాను కదా. సో కంటిన్యూస్గా ఒక 5 మినిట్స్ కలుపుతూ ఉండాలి, లేదంటే అవి అతుక్కుపోతూ ఉంటాయి. రైస్ కొంచెం ఉడికింది అన్న టైంలో నేను షుగర్ యాడ్ చేస్తున్నాను. సో షుగర్ అయితే మన స్వీట్నెస్కి తగ్గట్టు షుగర్ యాడ్ చేసుకోవాలి. సో కీర్లో షుగర్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది. నేనైతే ఈ డబ్బా మొత్తం వేసేసాను షుగర్. సో షుగర్ వేసిన తర్వాత బాగా కలిపి ఇంకా మధ్యలో పాలు అయితే యాడ్ చేస్తూ ఉన్నాను. ఈ రైస్ బాయిల్ అవ్వడానికి చాలా టైం పట్టింది. దాంతో నేను డౌట్గా చేస్తున్నాను, ఎందుకంటే ఆ కలర్ కూడా చేంజ్ అవుతూ ఉంది. సో ఇంకా మా వారు మధ్యలో వచ్చి చూస్తున్నారు, ఏం కాదు బాగానే వస్తుందని. ఇంకా రైస్ అవ్వలేదు, చాలా టైం పట్టింది ఆ రైస్ ఉడకడానికి. అండ్ వచ్చి కుక్కర్లో పెట్టేయాల్సింది, ఫస్ట్ పాలు తీసేసి రైస్ కుక్కర్లో పెట్టేయాల్సింది అనేసి అన్నారు. కానీ కీర్ ఎప్పుడు కూడా కుక్కర్లో చేస్తే అంత టేస్ట్ ఉండదండి. మీడియం ఫ్లేమ్లో పాల్లోని ఆ రైస్ ఉడికితే కీర్కి ఆ టేస్ట్ అన్నది వస్తుంది. సో నేనైతే గ్యాస్ వేస్ట్ అయినా పర్లేదు కానీ నేను ఇలానే చేస్తానని చెప్పి ఇలానే చేశాను. సో ఇక్కడ మా హస్బెండ్కి నాకు అదే కాన్వర్జేషన్ నడుస్తుంది. సో అతను వీడియో తీస్తూ చెప్తున్నారు కుక్కర్లో పెట్టేమని. 1-2 విజిల్స్ వచ్చాక మళ్ళీ స్టవ్ మీద పెట్టే అనేసి అన్నారు. లేదు, ప్రాపర్ హీట్ ఏదైనా సరే ఇలానే చేస్తానని చెప్పాను. సో ఫైనల్లీ కీర్ అయితే రైస్ ఉడికిందండి. సో ఇంకా అందులోకి డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేస్తున్నా. సో నెయ్యి వేసుకొని కిస్మిస్, బాదం, కొబ్బరి, జీడిపప్పు వేసి బాగా ఫ్రై చేసి అందులో వేసేసాను. సో ఫైనల్లీ టైం టేకెన్ అయినా సరే చాలా బాగా వచ్చిందండి. ఎక్సలెంట్గా ఉంది కీర్ అయితే. ఇంకా లాస్ట్ రెసిపీ చేపలు ఫ్రై చేస్తున్నా. ఈ చేపలు కానాగడతలు మన సైడ్ చాలా కాస్ట్ తక్కువ, ఇక్కడ కాస్ట్ ఎక్కువ, ఎందుకంటే ఇక్కడ చేపలు దొరకవు కదా. సో సీ ఫుడ్ అంతా కూడా మన సైడ్ నుంచే వస్తుంది. సో ఇవి మన సైడ్ 100 రూపీస్కి ఒక 4-5 ఇచ్చేస్తారు. ఢిల్లీలో ఈ చేపల కాస్ట్ వచ్చేసి కేజీ 300 రూపీస్. సో 2 కేజీస్ తీసుకొని వచ్చారు. సో ఒక 4 చేపలు ఇలా చేపకి చేప మొత్తం ఫ్రై చేసేస్తున్నా. రిమైనింగ్ అన్ని చిన్న పీసెస్ అవి ఆల్రెడీ ఫ్రై చేసేసాను. ఇవి కూడా చాలా టైం పట్టినాయి ఫ్రై అవ్వడానికి. మన వీడియో ఇంకా ఎండ్కి వచ్చేసింది. ఒక్కసారి స్పెషల్స్ అన్నీ చూసేద్దాం ఏమేమి చేశానో. చేపల ఫ్రై, ఉల్లి గారెలు,
సో ఆల్రెడీ ఇక్కడ మన బుజ్జి వినాయకుడికి పెట్టేసాను తీసి. చికెన్ కర్రీ అండ్ స్వీట్లో కీర్ చేశాను. సో ఫ్లాప్ అయిపోద్ది అనుకున్న కీర్ చాలా బాగా వచ్చింది, ఎక్సలెంట్గా. అండ్ ఫైనల్లీ కొబ్బరన్నం. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఇచ్చే లైకే నాకు మంచి వీడియోస్ చేయడానికి మోటివేషన్. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో గాయ్స్.